ఇప్పుడు 7:15 అవుతుంది. ఈరోజు 24th ఫిబ్రవరి. ఈరోజు శనివారము 24th ఫిబ్రవరి. సో ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. సో సరదాగా తిరుగుదామని తుమ్కూరులో ఉన్నాను. ఇప్పుడు తుమ్కూరులో ఎక్కడన్నా ప్లేసెస్ తిరుగుతాం, కొంచెం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తామనేది తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను ఎక్కడికి వచ్చామనేది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా తుమ్కూరు గురించి నేను ఆల్రెడీ తీశాను వీడియో. వచ్చినప్పుడు ఇక్కడే దిగిండే మేము బల్లాపూర్ నుంచి. దాని వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడొచ్చు ప్లేలిస్ట్లో. ఇప్పుడైతే ట్రాఫిక్లో ఉన్నాము, చూసుకోవచ్చు. సో 7:15 అవుతుంది ఇప్పుడు. ಅಲ್ಲಿ ಪ್ರೇಯರ್ ಎಲ್ಲ ಇರುತ್ತಲ್ಲ, ಪ್ರೇಯರ್ ನೋಡೋಕ್ಕೆ ಒಂದು ಚೆನ್ನಾಗಿರೋದು. ನಾನು ಅದಕ್ಕೆ ಈಗ ಮಾಲ್ ಹತ್ರ ಹೋಗೋಣ ಅಂದ್ರಲ್ಲ. ಪಾಸ್ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ರೆ ಹಾಗೆ ಸಿಗ್ನಲ್ ಇತ್ತಲ್ಲ ಅವಾಗಲೇ ಪಾಸ್ ಆಗಿತ್ತು. ಈ ಕಡೆ ಆಯಿತು. ಅನುಷ್ಠೆ ಮಾಡಿರೋ ಮನೆ ಆ ಕಡೆ ಬರೋದು. ಆ ಕಡೆ ಅಂದರೆ సో ఫస్ట్ అయితే మనం మాల్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. దే ఆర్ సేయింగ్ ఇక్కడైతే ఏం లేవన్నమాట. సో వెహికల్సే లేవు. ಇದು ಕಾಲ್ಗೆ ಗಾಯ ಆಗಿತ್ತಲ್ಲ, ಅದಕ್ಕೆ ಔಷಧಿ ಹಾಕ್ಸಕ್ ಹೋಗಿದ್ದು. ఇక్కడ ఆంజనేయ స్వామిది టెంపుల్ ఉంటుంది, స్టాచ్యూ సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి చూపించుంటా, మేబీ నాకు అంత గుర్తు అయితే లేదు. మీకు కనిపిస్తుంది చూడండి. టెంపుల్ కూడా డేలో సూపర్ ఉంటుంది. సోమవారం స్టార్ట్ ఆగుతుందಲ್ಲ, సోమవారం స్టార్ట్ ఆಗುತ್ತೆ. చిన్న మాల్ వీడియో తీస్తాను ఇప్పుడు, ఎందుకంటే మొత్తం డ్రైవ్ వీడియో అవుతుంది. సో డ్రైవ్ ప్లస్ మాల్ అన్నమాట. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు రీచ్ ఎస్ మాల్. ఐనాక్స్ మాల్ చిన్న మాల్. ಚಾರ್ಜ್ ಇರುತ್ತೆ, ಅದು ಟೈಮಿಂಗ್ಸ್ ಇರುತ್ತೆ. ಆ ಟೈಮಿಂಗ್ಸ್ಗೆ ಹಾಕ್ತಾರೆ. ఇప్పుడు 4-wheeler పార్కింగ్ సైడ్ వెళ్తున్నాము. 2-wheeler పార్కింగ్ ఆల్సో ఈస్ దేర్ ఓన్లీ. మూవీ థియేటర్ కూడా ఉందనుకుంటా మేబీ లోపల. బాగుంది, చాలా బాగుంది. బాగానే చాలా పెద్దగా ఉంది లోపల వరకు. బెంగళూరు సిటీలో కూడా ఇలాంటివి ఉంటాయి. మొత్తం బ్యాక్ సైడ్ వచ్చి దిగేసినాము. కార్ పార్కింగ్ ఇదే మా కార్. పార్కింగ్ నుంచి ఇప్పుడు మాల్ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఒక ఎగ్జిట్ ఉంది.
సో ఎంట్రీ అటు సైడ్ ఉంది. దిస్ ఈస్ ఎంట్రీ గేట్, దట్ వాస్ ఎగ్జిట్ గేట్. కొంచెం ఫాస్ట్ ఉంది, కొంచెం నేను ఎక్సిలేటర్ వెళ్తున్నాను, చాలా ఫాస్ట్ ఉంది. కొంచెం చాలా ఫాస్ట్ ఉంది ఎక్సిలేటర్. ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట మాల్. ఇక్కడ ఎక్సిలేటర్ సో హైదరాబాద్ సిటీలో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట మాల్స్. పిల్లలకు కూడా ఉన్నాయి చాలా. మెక్డొనాల్డ్స్ అవుట్లెట్స్ అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్వి. పిల్లల్ని ఇలా రైడ్స్ చేయిస్తూ ఉంటారు. సో ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, చాలా చాలా మనకి ఎక్స్పెన్సెస్ పడతాయి అన్నమాట. జస్ట్ చూద్దాం అంతే, మనం కొనే అంత కాదు. సో దిస్ ఈజ్ గ్రౌండ్ ఫ్లోర్, వీ కెన్ సీ హియర్. ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు. నెక్స్ట్ అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ డిమార్ట్ ఉంది. సో డిమార్ట్ అయితే వీడియో తీయడానికి ఇవ్వదు. సో డిమార్ట్ ఉంది అసలు మాల్లో, చాలా విచిత్రము ఇది. సో నేను పైకి వెళ్తున్నా. ఇక్కడ కూడా పైన కూడా డిమార్ట్ ఉంది. సో ఇంకోటి అన్నమాట, కానీ మాల్లో డిమార్ట్ ఉండడం చాలా విచిత్రము. సో ఇక్కడ ఫోటో షూట్స్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ డిమార్ట్ చిన్నపిల్లల్ని తీసుకొస్తే మనం ఇందులో రైడ్ చేయించవచ్చు. 100, 150 ఆ రేంజ్లో ఉంటుంది రేటు. దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్లోరు. ఎక్స్లేటర్ వెళ్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము, అది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. మా వాళ్ళు అయితే ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ కాళ్ళకి మసాజ్, ఫిషెస్ అది కూడా ఉందన్నమాట. సేమ్ జనరల్ మాల్స్లో ఉన్నట్టు ఉంటుంది. నా ఐఎమ్ కమింగ్ సెకండ్ ఫ్లోర్, ఐనాక్స్ అన్నమాట. ఇక్కడ థియేటర్ ఉంటుంది మొత్తము. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మాల్. అక్కడ ఫుడ్ లాంచ్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అంటే లాస్ట్ ఉంటే ఇట్లుంటుంది అన్నమాట ఎక్కడైనా కానీ. సో ఎక్కడైనా మనం ఏమన్నా స్నాక్స్ ఎంజాయ్ చేయాలంటే చేసుకోవచ్చు. సో అక్కడేమో గేమ్స్ జోన్ ఉంటుంది, అది నేను నీకు చూపిస్తాను. సో అక్కడ ఫుడ్ కోర్ట్, ఇంకా గేమ్స్ జోన్ కూడా అక్కడే ఉంది. ఇంకోటి టాయిలెట్స్ అక్కడ ఉన్నాయన్నమాట, జెంట్స్ లేడీస్. సో నేను టాయిలెట్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఫుడ్ కోర్ట్ లోపలికి వెళ్తున్నా. కేఎఫ్సి ఉంది, పిజ్జా హట్ ఉంది, సబ్వే ఉంది ఇక్కడ. సో చాలామంది తింటున్నారు. అంటే ఆల్మోస్ట్గా మాల్స్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇది హాంటెడ్ హౌస్ ఎక్కడ చూసినా ఉంటుంది ఆల్మోస్ట్ మాల్స్కి మెయిన్. ఇది థియేటర్, ఇది పిల్లల కోసం గేమ్స్ జోన్ అన్నమాట. సేమ్ హైదరాబాద్లో కూడా ఇలాగే ఉంటాయి. సో హైదరాబాద్లో చాలా అయితే నేను చూపించలేదు, బట్ ఇంతే ఉందన్నమాట ఇదైతే. సో బెంగళూరులో ఉంటే ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ హైదరాబాద్ కదా, సో అందుకని ఇవి ఉన్నాయి ఇంత. ఇంతే. సో మొత్తం వీడియో అయితే ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కర్నా బిల్కుల్ మత్ భూల్నా. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వాష్రూమ్ లోపలికి వచ్చిన, ఇక్కడ హెయిర్ డ్రైయర్ ఉంటుంది అండ్ డస్ట్బిన్ ఉంటుంది. సో మిర్రర్స్ ఉంటాయి, సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట, ఏం తేడా ఉండదు. బెంగళూరులో ఉంటే ఇంకా కొంచెం పాష్గా ఉంటాయి అంతే. సో ఇంతే. ఇది యాక్చువల్లీ చూపించకూడదు, బట్ నేను చెప్పాను వీడియోలో కాబట్టి మళ్ళీ వీడియో చూపిస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ లైకింగ్ మీ.